ఇప్పుడు మన పీఠంలో వ్యూహలక్ష్మి మంత్రం రాశాం. ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. దీనికి వ్యూహలక్ష్మి మహామంత్రం అని పేరు. ఈ మంత్ర జపం చేసేవాడు తప్పక లక్ష్మీ కటాక్షం పొందుతాడు, కుబేరుడంతటి ఐశ్వర్యవంతుడు అవుతాడు, ఆనందం పొందుతాడు. ఈ జపం చేసేవాళ్ళు ఏం చేయాలి? ఆచమనమేమో తూర్పు దిక్కుకి తిరిగి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి, మన గోత్రనామాలు చెప్పుకోవాలి. జపం చేసేటప్పుడు ఉత్తరం దిక్కుకి తిరగాలి. ఉత్తర దిక్కుగా చేసే ఇలాంటి కామ్యకర్మలు, సంపదలు కోరుకుని చేసే జపములు తొందరగా ఫలిస్తాయి. ఇక దక్షిణం దిక్కుకేసి తిరిగి మాత్రం ఇటువంటి జపాలు చేయకూడదు. కామ్యకర్మలు దక్షిణం దిక్కుకేసి తిరిగి చేసే జపం మోక్షమే ఇస్తుంది, వైరాగ్యం ఇస్తుంది, కుటుంబానికి దూరం చేస్తుంది. కాబట్టి నేను నా కుటుంబానికి దూరం అయిపోవాలి, మా భార్యాభర్తలిద్దరం విడిపోయి హాయిగా వైరాగ్యంతో సన్యాసం పుచ్చుకొని అడవులకు పోయి లేక ఆశ్రమాలకు పోయి ఈ జన్మలో తరిద్దామని కోరుకున్న వాళ్ళు చేయొద్దండి. వాళ్ళు వెంటనే ఏం చేయాలన్నమాట, దక్షిణం దిక్కుకేసి తిరిగి జపం చేయాలి. అలా 9 రోజులు జపం చేస్తే ఇంకా భార్యాభర్తలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి వ్యామోహం పోతుంది. భార్య భర్తతోటి వెళ్ళిరండి, మీరు కాశీపండి, మీ దారి మీదే, మీకు మీరే నాకు నేనే అంటుంది. ఆ తర్వాత ఇద్దరు చెరువు రూము కొనుక్కోరు, రోడ్డు మీదే కూర్చొని జపం చేస్తారు. ఇవన్నీ నేను చెప్పింది ఎప్పుడంటే చిత్తశుద్ధితో చేస్తే సమా, అసలు మనస్సే లగ్నం చేయకుండా భగవంతుడి మీద నమ్మకం లేకుండా ఏదో గురువు గారు చెప్పారు కదా అని జపం చేస్తే అనాలోచితముగా అమనస్కుడై చేస్తే అప్పుడు అసలు వాడికి ఏ ఫలితం ఉండదు. చిత్తశుద్ధితో మనస్సు లగ్నం చేసి దక్షిణం దిక్కుకేసి జపం చేసేవాడు ఉన్నాడే, వాడు వైరాగ్య సంపన్నుడు అవుతాడు. పడమర దిక్కుకేసి తిరిగి జపం చేసేటటువంటి వాడికి లౌకికమైన కోరికలు తీరుతాయి. సంపదలు కావాలంటే ఉత్తరం దిక్కుకేసి తిరగాలి. తూర్పు దిక్కుకేసి తిరిగితే కుటుంబ వృద్ధి అవుతుంది, సంసారం అనేటటువంటిది సక్రమంగా సాగుతుంది. ఇవన్నీ నిజంగా సాక్షాత్తు విష్ణువు చెప్పిన ధర్మములు. విష్ణువు గరుత్మంతునికి చెప్పాడు కనుక దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది.